ఆళ్లగడ్డ రాజకీయాలు చలికాలంలోనూ సెగలు పుట్టిస్తున్నాయి. నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు ఇరిగెల, గంగుల, భూమా కుటుంబాలు వ్యూహాలు రచిస్తున్నాయి. 3 కుటుంబాలకు ఆళ్లగడ్డ అసెంబ్లీ ఎందుకంత ప్రతిష్టాత్మకంగా మారింది? భూమా కంచుకోటలో ఇరిగెల, గంగుల కుటుంబాలు జెండా పాతేస్తారా? వాచ్ దిస్ స్టోరీ. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం భూమా కుటుంబానికి కంచుకోట. దశాబ్దాలుగా భూమా కుటుంబమే ఈ నియోజకవర్గాన్ని శాసిస్తోంది. టీడీపీ, ప్రజారాజ్యం, వైసీపీ ఇలా ఏ పార్టీలో ఉన్నా విజయం వారినే వరిస్తోంది. అయితే శోభా నాగిరెడ్డి మరణంతో ఆళ్లగడ్డ నుంచి వైసీపీ తరపున అఖిలప్రియ, నంద్యాల నుంచి భూమా నాగిరెడ్డిలు పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత భూమా తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. కొంతకాలానికి ఆయన మృతి చెందడంతో ఉప ఎన్నికల్లో భూమా బ్రహ్మానందరెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత అఖిలప్రియకు మంత్రి పదవి వరించింది. అప్పట్నుంచి ఆళ్లగడ్డ నియోజకవర్గంలో అఖిలప్రియ పట్టు సాధిస్తూ వచ్చారు. భూమా నాగిరెడ్డి మృతితో ఆళ్లగడ్డలో పట్టు సాధించేందుకు ఇరిగెల రాంపుల్లారెడ్డి, గంగుల కుటుంబాలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇంతకాలం సైలెంట్గా ఉన్న రాంపుల్లారెడ్డి టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరేందుకు రెడీ అయ్యారు. రాజీనామా సందర్భంగా భూమా కుటుంబం టీడీపీపై తీవ్ర విమర్శలు చేసింది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున ఆళ్లగడ్డ నుంచి పోటీ చేస్తానంటూ ప్రకటించారు. మరోవైపు ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి కుమారుడు విజేంద్రనాథ్ రెడ్డి ఆళ్లగడ్డ నుంచి పోటీ చేసేందుకు ఇప్పటికే గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. 3 ఏళ్ల నుంచి నియోజకవర్గంలో యాక్టివ్గా తిరుగుతున్నారు. ఇంతలోనే ఇరిగెల అనూహ్యంగా వైసీపీలో చేరేందుకు రెడీ అయ్యారు. దశాబ్దాల నుంచి ఇరిగెల, గంగుల కుటుంబాలకు రాజకీయ వైరముంది. ఈ నేపథ్యంలో రాంపుల్లారెడ్డికి వైసీపీ టికెటిస్తే విజేంద్రనాథ్ పరిస్థితి ఏంటన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. 2014 ఎన్నికల్లో గంగుల ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ను వీడి టీడీపీలో చేరారు. ఆళ్లగడ్డ నుంచి పోటీ చేయాలనుకున్న రాంపుల్లారెడ్డికి గంగుల రాకతో టికెట్ దక్కలేదు. గంగుల ప్రభాకర్ రెడ్డి పోటీ చేసి వైసీపీ చేతిలో ఓటమి పాలయ్యారు. పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి గంగుల కోసం 2014 సీటు వదులుకున్నట్టు రాంపుల్లారెడ్డి చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో గంగుల కుటుంబం తనకు మద్దతిస్తే వైసీపీ తరపున పోటీ చేసి విజయం సాధిస్తానని సన్నిహితుల వద్ద రాంపుల్లారెడ్డి చెప్పుకొస్తున్నారు. రాంపుల్లారెడ్డి వైసీపీలోకి రావాలని నిర్ణయించుకోవడం, ఆళ్లగడ్డ టికెట్ ఆశించడం వంటి అంశాలు జగన్ దృష్టికి వెళ్లాయి. గంగుల, ఇరిగెల కుటుంబాలు ఒక అవగాహనకొచ్చాకే అభ్యర్థిత్వంపై ఆలోచిస్తానని జగన్ చెప్పినట్టు తెలుస్తోంది. అయితే వైసీపీలోకి ఇరిగెలను, గంగులను రాణిస్తారా? రాణిస్తే ఆయనకు ఎన్నికల్లో మద్దతిస్తారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. వచ్చే ఎన్నికల నాటికి ఇరిగెల, గంగుల కుటుంబాలు ఏకమైతే ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పెద్ద సవాల్ ఎదురు కానుంది. ఇప్పటివరకు మెజార్టీపైనే దృష్టి పెట్టానంటూ అఖిలప్రియ చెప్పుకొస్తున్నారు. అయితే వారిద్దరూ ఏకమై కలిసికట్టుగా పనిచేస్తే అఖిలప్రియ గెలుపు కోసం తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. పరిస్థితుల్ని ముందుగానే అంచనా వేసుకున్న అఖిలప్రియ ఇప్పటినుంచే వ్యూహాలు రూపొందించుకుంటున్నారు. మరి 2019లో ఆళ్లగడ్డ పీఠం ఎవరిదో తెలియాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే.